క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరి సోదరులారా, మరొక పర్యాయం ఇలాగున కలుసుకుంటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సదవకాశం కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినపు ఈ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో స్వాగతం చెబుతూ ఉన్నాను. ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమును మిక్కిలి కనికరము కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించుచు కనికరించుచు మీ కృపచేత జ్ఞాపకం చేసుకొని మాకు అనుగ్రహించిన ఈ మంచి దినాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రభుని స్తుతించి ఆరాధించి ఘనపరచుటకు సహాయం చేశారు. ఈ సమయంలో మా ప్రియమైన తండ్రి, ఈ కార్యక్రమాన్ని సహదీవించి ఆశీర్వదించి మాకు అనుగ్రహించండి. మీ మేలు ఆశీర్వాదమును మీ వాక్యం ద్వారా మేము పొందుటకు సహాయం చేయండి. వినుచున్న మీ బిడ్డలందరినీ మీరే దర్శించమని అడుగుచు కృపగలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకొనుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సర్వచిత్తంబు నీదైనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే అనే పాట మనకు తెలిసినదే. ఆ పాటను మనం పాడుకుందాం. సర్వచిత్తంబు నీదైనయ్యా, స్వరూపమిచ్చు సర్వచిత్తంబు నీదైనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే అరినయ్యా సరైన పాత్ర చేయుమయ్యా, సర్వనిరికుండను నిన్నేవితును సర్వచిత్తం నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధిన్ పరికింపు నన్ని దివసంబునా పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధుం చేసి పాలింపుమా పాపంబు పోవ నన్ను కడుగుమా సర్వచిత్తనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే చిత్తమే సిద్ధించు ప్రభు నే ప్రార్థింతు నా రక్షక నీచమౌగాయముల చేతను నిత్యము కృంగిసి నిజమైన సర్వశక్తుండవే నీ చేత బట్టి రక్షింపుమా సర్వచిత్తం స్వరూపమిచ్చు కుమ్మరివే ఆత్మస్వరూపమే కంబుగా నన్ని ఆత్మతో రక్షక అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా రూపమిచ్చు కుమ్మరివే సారే పైనుంటియ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా నేరికుండను సర్వద నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే
ప్రియులారా, గత 2 కార్యక్రమాలలో లేక లైవ్ కార్యక్రమాల్లో యోబును గూర్చి దేవుడు ఏమన్నాడు, దేవుని గూర్చి యోబు ఏమన్నాడు, ఆ సంగతులను గూర్చి విన్నాం. ఈ సమయమునందు యోబును గూర్చి అతని స్నేహితులు ఏమన్నారు అనే మాటను నేను మీతో కలిసి ధ్యానం చేయాలని తలంచుచూ ఉన్నాను. ప్రతి మనిషికి స్నేహితులు ఉండడం సర్వసాధారణమైన విషయమే. యోబునకు కూడా స్నేహితులు ఉన్నారు. అయితే స్వార్థపరులైన స్నేహితులు, ప్రేమించే స్నేహితులు, మనకు అవసరానికి వచ్చే స్నేహితులు, అవసరానికి మనల్ని వాడుకునే స్నేహితులు ఉండడం అది సర్వసాధారణమైన విషయమే కదా ఈ సమాజంలో. కానీ యోబు స్నేహితులు మాత్రం అలాంటి వాళ్ళు కాదని, యోబును బాగా పట్టించుకున్న వాళ్ళేనని, రకమైన స్నేహితులుగా విడవకుండా స్నేహితుల దగ్గరకు వచ్చి తమ స్నేహితునితో కలిసి అతని బాధలో పాలు పొందడం అన్నటువంటిది అది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ గ్రంథము 2వ అధ్యాయమందు చూడగా యోబు స్నేహితుల గూర్చి ఉంది. యోబు గ్రంథం 2వ అధ్యాయము 11 నుండి 13 వచనం వరకు నేను చదువుచూ ఉన్నాను. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన లోఫర్, జోఫర్ అనేటువంటి ఈ వ్యక్తిని గూర్చి మనము చూడగా ఈ ముగ్గురులో మనము ఎలీఫజును గూర్చి కొంత తెలుసుకోవచ్చు. జోఫర్ను గూర్చి మనమేమి తెలుసుకోవటానికి వీలు లేదు. ఎలీఫజును గూర్చి ఆదికాండం 36వ అధ్యాయం 11వ వచనంలో ఇతడు ఏషావు యొక్క సంతానం అని మనకు అనిపిస్తుంది, అర్థమవుతుంది. అదే సమయమునందు మరి జోఫర్ను గూర్చి కొన్ని సంగతులు చూడగా బిల్దదును గూర్చి జోఫర్ను గూర్చి మనకేమీ కనిపించడం లేదు. చివరన ఎలీహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఎలీహు మాత్రం ఈ పేరు లేవి గోత్రంలోను, యూదా గోత్రంలోను, ఎఫ్రాయిం గోత్రంలోను సహజ సాధారణంగా కనిపించేటువంటి పేరుగా ఉంది. ఎలీఫజు, బిల్దదు, జోఫర్ అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచివచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కనులెత్తి చూచినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ, యోబు బాధ అత్యధికముగా ఉండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండేది. ఓకే, ఎలీఫజు, బిల్దదు, జోఫర్ ఈ ముగ్గురు కూడా యోబు స్నేహితులు అని చెప్పబడింది. ఈ ముగ్గురు స్నేహితులు తమ స్నేహితునికి సంభవించిన ఆపదలన్నింటిని గూర్చి విని కలిసి దుఃఖించుటకు మనము ఒక మాటను ప్రసంగి గ్రంథం నుంచి వినవచ్చు. విందు జరుగుచున్న
ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అని ఒక మాట కనిపిస్తూ ఉంది. ప్రలాపించుచున్న ఇంటికి వెళ్ళటం అది మనకు ఒక జీవిత అనుభవాన్ని నేర్పిస్తుంది అని. అలాగున ప్రలాపించుచున్నటువంటి ఇతని దగ్గరికి వారు వచ్చారు. దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని, అతడు ఎంత దుఃఖంతో ఉన్నాడో, ఏ విధమైన స్థితిలో ఉన్నాడో వీరు అర్థం చేసుకున్నారు. అతనిని పోల్చలేక, ఇతడేనా యోబు? ఎందుకంటే బూడిదలో కూర్చున్నాడు, చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళు గోక్కుంటూ ఉన్నాడు. పోల్చలేక అనే మాట అక్షర సత్యమే. ఓ రాజులాగా బతికినటువంటి వాడు నికృష్టమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు, పోల్చుకోలేని వాడిగా కనిపిస్తున్నాడు. అందుకే దూరముగా నిలబడి కన్నులెత్తి చూచి అనే మాట వ్రాయబడింది. తమ వస్త్రములను చింపుకొని అతని బాధలో వీరు పాలు పొందినారు. అతని బాధను అర్థం చేసుకున్నారు. అతని బాధను వీరు గ్రహించగలిగారు. ఏం మాట్లాడలేదు. తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఆశ్చర్యం! ఇంతగా వారు తమ స్నేహితుని పట్ల స్పందించడం అనేటువంటిది యోబు పట్ల వారికి ఉన్న ప్రేమను ఎంత మాత్రం కూడా మనం సందేహించడానికి వీల్లేదు. ఈ ముగ్గురు స్నేహితులు తమ స్నేహితుని పట్ల తగిన రీతిగా వారు స్పందించినారు. అతని బాధ అత్యధికముగా ఉండని గ్రహించి ఒక్క మాటైనా మాట్లాడక అతని ఎదురుగా రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి అని వ్రాయబడింది. అసలు ఇటువంటి వారు కనిపిస్తారా? 7 దినములు రేయింబగళ్ళు, 7 దినములు రేయింబగళ్ళు అతని ఎదుట ఊరకలాగున కూర్చున్నారట. అంతే, ఏమీ మాట్లాడేది, ఊరకలాగున కూర్చున్నారు. ఆ తర్వాత యోబు మాట్లాడడం ప్రారంభించాక అతడు తన జన్మదినాన్ని, తన స్థితిగతులను శపించడం మొదలు పెట్టుకున్నాక అప్పుడు వారు నోరు తెరవడం ప్రారంభించారు. మొదటిగా తేమానీయుడైన ఎలీఫజ్ 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, అట్లాగే 15వ అధ్యాయం, 22వ అధ్యాయం, ఇవి అతడు మాట్లాడిన అధ్యాయాలు. యోబు గ్రంథం 4, 5, 15, 22 అధ్యాయాలు అతడు మాట్లాడాడు. సరే, 4వ అధ్యాయంలో అతని మాటలను మనము విందాం. 3వ వచనం నుంచి 6వ వచనం దాకా మంచి మాటలు మాట్లాడాడు. నువ్వు అనేకులకు బుద్ధి నేర్పినవాడు, బలహీనమైన చేతులను బలపరిచావు, నీ మాటలు తొట్టిల్లు వాడిని ఆదుకున్నాయి, కృంగిపోయిన మోకాలను బలపరిచావు. అయితే నీకిప్పుడు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని అంటూ యోబును ప్రశంసిస్తూనే మరొక వైపున యోబు మాటలను నిరసిస్తున్నట్లుగా ఇతడు కనిపిస్తూ ఉన్నాడు. 7వ వచనము నుండి అతడు మాట్లాడే మాటలు జ్ఞాపకం చేసుకో. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా? యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును ఎత్తువారు దానినే కోయుదురు అని అంటూ, ఎవరికైనా బాధలు వచ్చాయి అంటే అతడు దేవుని పట్ల భిన్నమైన వైఖరితో ఉండి ఉంటాడు, ఏదైనా పాపం చేసి ఉంటాడు, తప్పిదాన్ని జరిగించి ఉంటాడు, దాని ఫలితాన్ని కోసుకుంటూ ఉంటాడు. అంతకు మినహాయించి మంచి వారిని దేవుడు ఎప్పుడే కానీ ఆయన శిక్షించడు, మంచి వారికి ఆయన శ్రమలను రాచేయడు, మంచి వారిని ఆయన ఎప్పుడూ పరీక్షించడు అంటూ అనేకమైన మాటలు లోక సంబంధంగా ఏవైతే చెప్పగలరో ఆ మాటలనే యోబు స్నేహితులు చెప్పడం ప్రారంభం చేశారు. లోకంలో ఉన్న భావన మనం ఎరుగుతాం.
దేవుడు మంచి వాళ్లకు మేలు చేస్తాడు, చెడ్డవాళ్లకు ఆయన కీడు చేస్తాడు అని. తర్వాత కర్మ సిద్ధాంతం, ఎవరేం చేస్తే దాన్ని కోసుకుంటారు అన్నటువంటిది. ఇవన్నీ కూడా లోకంలో మనము వింటున్నటువంటి విషయాలు. అయితే ప్రియులారా, దాని ప్రకారంగా జరుగుతున్నాయా అని మనం ఆలోచిస్తే దాని ప్రకారంగా జరగటం లేదని మనం చెప్పగలం. అందుకే ఈ లోకంలో జరిగిన అన్యాయానికి ఈ లోకంలోనే శిక్ష కలిగితే, ఈ లోకంలో జరిగిన న్యాయానికి ఈ లోకంలోనే ప్రతిఫలం దక్కితే, దానికైనా దీనికైనా ఈ లోకంలోనే ప్రతిఫలం దక్కితే, ఇక మనము తీర్పునకు లోబడవలసిన అక్కర్లేదు, ఒక దినాన తీర్పు ఉంటుంది అని భావించాల్సిన అక్కర్లేదు. నీతిమంతుడు ఈ భూమి మీద సరిగా ప్రతిఫలమును పొందుటలేదు, దుర్మార్గుడు కూడా ఈ భూమి మీద సరిగా ప్రతిఫలమును పొందుట లేదు. అందుచేత మనము చేసిన దానికి తగిన ప్రతిఫలం, అది నిత్య ప్రతిఫలం దొరుకునట్లుగా దేవుడు నిత్యత్వాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. ఈ సంగతిని మనం మర్చిపోకూడదు. ఇవి భక్తి జీవితంలో ఒకవైపున వీరందరూ మాట్లాడుతున్నారు. యోబు గ్రంథం అని అన్నాం కదా, నేను అనుకుంటున్నాను యోబు గ్రంథం బైబిల్ గ్రంథానికి సాదృశ్యంగా చెప్పవచ్చునేమో అని. ఎందుకంటే బైబిల్లో దేవుడి మాటలు ఉన్నాయి, అంటే ఆయన మాట్లాడిన మాటలు. బైబిల్లో దేవుని భక్తులు మాట్లాడిన మాటలు ఉన్నాయి. బైబిల్లో సాధారణ మనుషులు మాట్లాడిన మాటలు ఉన్నాయి, అపవాది మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా యోబు గ్రంథంలో కనిపిస్తాయి. దేవుడు మాట్లాడాడు యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే, అపవాది మాట్లాడాడు మొదటి అధ్యాయంలోనే, అట్లాగే యోబు మాట్లాడాడు, భక్తుడైన యోబు, అతని స్నేహితులు మాట్లాడారు. ఇత్యాది విషయాలన్నీ కూడా మనం యోబు గ్రంథంలో చూడగలుగుతాం. భక్తికి ఒకవైపున ఉన్నటువంటి విషయాలను గురించి వీరు మాట్లాడుచున్నారు, భక్తికి ఒకవైపునున్న సంగతులను గురించి మాత్రం మాట్లాడుచున్నారు. అదేంటంటే దేవుడు మనుషులకు మేలు చేస్తాడు, ఎప్పుడే కానీ భక్తిని బట్టి శ్రమలు రావు, ఇబ్బందులు కలగవు అనేటువంటి భావనను వీరు ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, వీరికి ఆ సంగతి తెలియదు కదా, దేవుడే పంపించాడు ఈ పరీక్ష అనేటువంటి విషయాన్ని వారు ఎరగరు. యోబు ఆ సంగతిని ఎరిగినవాడు. ఆ మాటలు 6వ అధ్యాయంలో ఉన్నాయనే సంగతిని నేను మీకు గుర్తు చేశాను. 6వ వచనంలో, సర్వశక్తులకు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషయమును నా ఆత్మ పానం చేయుచున్నది, దేవుని భీకర కార్యములు నాతో యుద్ధం చేయటకై పంక్తులు తీరి ఉన్నాయి అని అన్నాడు. కాబట్టి దేవుడే పంపించాడు అనేటువంటి విషయాన్ని యోబు ఎరిగినటువంటి వాడు. ఎలీఫజ్ మాటలను మనం వింటూ ఉన్నాం. ఈ ఎలీఫజ్ 7-8 వచనాల్లో 4వ అధ్యాయం లోక భావనను అతడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక 5వ అధ్యాయం 17వ వచనానికి రాగా, యోబు గ్రంథం 5:17లో, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించవద్దు, ఇది నీకు దేవుడు పంపించిన శిక్ష అని అంటూ ఉన్నాడు. అంటే శిక్ష ఎప్పుడు వస్తుంది? ఏదైనా తప్పిదం చేస్తేనే కదా శిక్ష. కాబట్టి నువ్వేదో చేశావు యోబు, అందుకు దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు, ఆ శిక్షను మాత్రం గద్దించవద్దు అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన గాయపరుస్తాడు, ఆయన గాయాన్ని కడతాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి, బాధల్లో నుండి ఆయన విడిపిస్తాడు, ఆయన మాటల చేత ఆయన నిన్ను ఊరడిస్తాడు అంటూ ఎలీఫజు మాట్లాడుతూ ఉన్నాడు. దాని అర్థం యోబు ఏదో చేశాడు, ఏదో తప్పిదాన్ని జరిగించాడు. మనకందరికీ మంచివాడుగానే కనిపించాడు యోబు, కానీ రహస్యంగా మనకు తెలియకుండా ఏదో తప్పిదాన్ని జరిగించినట్లుగా ఉన్నాడు. అందుచేతనే నీ తప్పిదానికి తగినటువంటి శిక్ష నీకు వచ్చింది అన్నట్లుగా ఆయన మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఇక 5వ అధ్యాయం 27వ వచనాన్ని, మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది, ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకో అని
మొదటి సంభాషణ యోబు ముగించాడు. తన స్నేహితులు మాట్లాడిన ప్రతిదానికి యోబు కౌంటర్ జవాబిచ్చాడు. మేము ఈ సంగతులన్నీ పరీక్షించి చెబుతున్నాము, మా మాటలతో చెప్పటం లేదు, మేము పరిశీలన చేశాము. దేవుడు ఎప్పుడే కానీ అన్యాయం చేయడు, అలాగే నీతివంతుడు ఎప్పుడే కానీ అకారణంగా అన్యాయంగా శిక్షను అనుభవించడు, కాబట్టి నువ్వేదో చేశావు అనేటువంటి భావన ఎలీఫజు మాటల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇది మేము పరిశోధించి చూసాము, అందుచేత ఈ సంగతిని మేము నీతో చెబుతున్నాం, దయచేసి నీ జీవితాన్ని మార్చుకో అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇక అతని సంభాషణలోని 2వ భాగానికి మనం వస్తే, అనగా 15వ అధ్యాయానికి మనం వస్తే, అతడు ఏమంటున్నాడో నేను మీకోసం చదువుతున్నాను. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, జ్ఞానము కలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమీయదగునా. నువ్వు జ్ఞానం గలవాడివి, నిరర్థకమైన తెలివితో, నిష్ప్రయోజనమైన తెలివితో ప్రత్యుత్తరం ఇవ్వచ్చునా? తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా? వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా? నీవు భయభక్తులను వ్యర్థం చేయుచున్నావు, దేవుని గుర్చిన ధ్యానమును హీనపరచుచు ఉన్నావు. నీ మాటల వలన నీ పాపం తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచూ ఉన్నావు. నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నది, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి అంటూ ఎలీఫజు ఇంక కొంచెం స్వరము పెంచి యోబు విషయంలో మాట్లాడుచున్నట్టుగా మనకు అర్థమవుతుంది. యోబు తనను తాను డిఫెండ్ చేసుకుంటూ, తను తాను సమర్థించుకొనుచు మాట్లాడిన మాటలకు మరలా ఎలీఫజు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆ మాటలు ఇందాక చదివా. నీ మాట వలననే నీ పాపం తెలుస్తూ ఉందయ్యా, నీ మాటలే నీ దోషాన్ని స్థాపిస్తూ ఉన్నాయి అని అతడు మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఇక 3వ భాగానికి వస్తే, ఎలీఫజు మాటల్లో యోబు గ్రంథం 22వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు చూడగా ఇలాగంటున్నాడు, నరులు దేవునికి ప్రయోజకారులు అగుదురా కారు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తులకు దేవునికి సంతోషమా? నువ్వు నీతిమంతుడవు కావు, నేను నీతిమంతుడని వాదించుకుంటున్నావు. నువ్వు నీతిమంతుడవై ఉంటే సర్వశక్తులకు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడు ప్రవర్తించిన ఆయనకు లాభకరమా? ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ ఆయన నిన్ను గద్దిస్తాడా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో తగవాడతాడా, వ్యాజ్యమాడతాడా? నీ చెడుతనం గొప్పది కాదా? నీ దోషాలు మితిలేనివి కావా? ఇంకేమంటున్నాడు, ఏమియూ ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి, దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళు ఇయ్యనైతివి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టకపోతివి. బాహుబలం గల మనుషునికే భూమి ప్రాప్తించును, గౌడని ఎంచబడిన వాడు దాంట్లో నివసించును. విధవరాండ్రను ఒట్టి చేతులతో పంపివేసేతివి, తండ్రి లేని వారి చేతులు విరగ్గొట్టేతివి. కావుననే బోనులు నిన్ను చుట్టుకొన్నవి, ఆకస్మిక భయం నిన్ను బెదిరించుచు ఉన్నది. నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా? నిన్ను ముంచబో ప్రళయ జలములను నీవు చూచుటలేదా? ఇవి ఎలీఫజు మాటలు. ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉన్నాయి. ఎంత భయంకరంగా అంటే, మొదటిసారి కొంచెం సాధారణంగా మాట్లాడాడు, రెండవసారి కొంచెం స్థాయి పెంచాడు, మూడవసారి ఇంకా స్థాయి పెంచి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే స్వరములో స్థాయి పెరుగుతూ వస్తుందన్నమాట. అంధ్రస్థాయి, మధ్యస్థాయి, ఉచ్చస్థాయికి వెళ్తూ ఉన్నాడు. నిష్ప్రయోజనమైన మాటలు ఇవి. యోబు వారి వాదనను ఖండించి తనను తాను సమర్థించుకొనుచు ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రియులారా, ఇదంతా కూడా వారి ఊహ. వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి, దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళు ఇయ్యనైతివి, నీ సహోదరుల యొద్ద ఏమి ఇయ్యకయ్య తాకట్టు పుచ్చుకొంటివి. ఎన్ని అభాండాలు వేస్తూ ఉన్నారు. దేవుడే ఇతనిని గూర్చి యథార్థవంతుడని పలికాడు. అందుకే భక్తి జీవితం వ్యక్తిగతమైంది. అవతల వాళ్ళకు నిన్ను గూర్చి ఏమి తెలియకుండానే మాట్లాడవచ్చు. నీ సంగతి నీకు, పిదప దేవునికి మాత్రమే తెలుసు.
నిన్ను పరిశీలనగా చూసే వాళ్లకు తెలుసు, అతనికి మినహాయించి ఇంకెవరికి తెలియదు. కనుక ఎలీఫజ్ మాత్రం యోబును తృణీకరించి తిరస్కరిస్తూ ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును. ఇవి ఎలీఫజ్ యొక్క ఆఖరి మాటలు. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగును, ఆయన అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. నీ గుడారం నుంచి దుర్మార్గతను తొలగించుకో, దూరంగా ఉంచుకో. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. నీవు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు, నీ మనవి అంగీకరిస్తాడు అంటూ యోబుకు సలహా ఇవ్వడం ప్రారంభం చేశాడు. యోబు ఎంతటి భక్తిపరుడో ఆ మాటలను దేవుడు చెప్పాడు. దేవుని వాక్యం చెప్తుంది. అరుణోదయమున లేచి తన కోసం కాదు, తన పిల్లలు ఏమైనా పాపం చేశారేమోనని అతడు దేవునికి బలి అర్పించువాడు, నీతిమంతుడు, యథార్థవర్తనుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు. అతని భక్తి జీవితంలో అతడు రాజుగా కనిపిస్తూ ఉన్నాడు. అట్టివాన్ని అర్థం చేసుకోలేక ఈ మాటలు మాట్లాడారు. వీటికి ఒక మాట మనం జవాబు ఇచ్చుకోవాల్సిందే. అంటే యోబు పలికిన మాటలను మనం ఇక్కడ చెప్పుకోవాల్సిందే. ఏమన్నాడు? ఎలీఫజ్ మాటలకు జవాబును ఒకసారి ఆలోచించేద్దాం. ఈ మాటలను నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. యోబు గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం చదువుతాను. నా సంగతి చెవినబడిన ప్రతివాడు, అంటే బాగున్నప్పుడు నన్ను అదృష్టవంతునిగా ఎంచాను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చాను. ఎలా అనగా, మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారికి, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చాను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని, అది నన్ను ధరించను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు అయను. గ్రుడ్డెలేని వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యము నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొడితిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. అర్థమైందే? తన జీవితంలో తన ప్రవర్తనను గూర్చి యోబు సాక్ష్యమిస్తూ తన స్నేహితుల యొక్క ఖండింపును ఆయన తిరస్కరిస్తూ ఉన్నాడు. మీరు మాట్లాడే మాటలు తప్పు అని. నెక్స్ట్ రెండవ వ్యక్తి బిల్దదు. ఎలీఫజ్ తర్వాత బిల్దదు. బిల్దదు ఏమంటున్నాడు చూద్దాం. బిల్దదు 8వ వచనంలో మాట్లాడాడు. బిల్దదు 8వ అధ్యాయంలో మాట్లాడాడు. అట్లాగే 18వ అధ్యాయంలో అతడు మాట్లాడాడు. 8వ అధ్యాయంలో బిల్దదు ఏం మాట్లాడాడో ఆ సంగతులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోబు, నీ కుమారులు ఆయన దృష్టికి పాపం చేసిరేమో, నీకింత శిక్ష కలగడానికి, నీ కుమారులను పోగొట్టుకోవడానికి, నీ ఆస్తినంతటిని కోల్పోవడానికి నీ కుమారులు ఆయన దృష్టికి పాపం చేశారేమో. కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. ఇక మీదటైనా నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకినడల, ఇప్పటికైనా కానీ దేవుని జాగ్రత్తగా వెతికితే, సర్వశక్తిని బ్రతిమాలుకుంటే, నీవు పవిత్రుడవ యథార్థవంతుడవైతే నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి ఆయన నిన్ను బాగు చేస్తాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వృద్ధి చేస్తాడు. నీకు మొదట కొంచెమే ఉన్న తర్వాత మహాభివృద్ధి చెందుదు, తుదకు మహాభివృద్ధి చెందుతూ. ఈ మాటలు కొంతమంది క్రైస్తవుల ఇళ్ళలో మనం చూస్తాం. ఏమిటి? నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అని. ప్రియులారా, ఈ సంగతిని గ్రహించగలిగారా? యోబుకి ఇది అవసరమా? కాదు. బిల్దదు తెలియకుండా తన స్నేహితుని గురించి మాట్లాడుకుంటున్నాడు. నేను మొట్టమొదటిలోనే చెప్పాను, ఈ స్నేహితులందరి భావన అది భౌతిక భావన, లోక సంబంధమైన భావన.
మనుషులందరికీ ఉన్నటువంటి మామూలు భావన. యోబు ఎటువంటి వాడు మనం బాగుగా ఎరుగుతాం. ఆయన భక్తి ఎంత గొప్పతో ఎరుగుతాం. అసలు ధర్మశాస్త్రం లేని కాలమందు దేవునితో సహవాసం చేసిన యోబు దేవుని గూర్చి పలికిన మాటలు చాలా శ్రేష్టమైనవి, ఉత్కృష్టమైన మాటలు. అంత చక్కని మాటలను యోబు తన భక్తి జీవితంలో దేవుని గూర్చి ఎరుగుట ద్వారా ఆయన పలికాడు. బిల్దద్ ఏమని మాట్లాడుతున్నాడో ఇంకా యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదివాను. 6వ వచనాన్ని చదువుతున్నాను. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై అనే ఎడల అంటే ఏమని అర్థం? ఏదో తప్పిదాన్ని జరిగించావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. 11వ వచనంలో అతడే మాట్లాడిన మాట, బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలచునా. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలచునా. అంటే అగ్ని లేకుండా పొగ వస్తుందా అనే సామెత ప్రకారంగా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ అగ్ని లేకుండానే పొగ వచ్చింది. యోబు విషయంలో మాత్రం బురద లేకుండానే జమ్ము పెరిగింది, నీళ్లు లేకుండానే రెల్లు పెరిగింది. మనుషులందరికీ అతడు హాస్యాస్పదుడయ్యాడు. యోసేపు విషయాన్ని కూడా చూస్తే సరిగ్గా అలాగే కనిపించింది. తప్పిదమేమీ లేకపోయినప్పటికీ కూడా మొత్తం మనుషులందరి చేత అతడు దోషిగా ఎంచబడ్డాడు. కానీ ఒకటి మాత్రం సత్యమైన సంగతి, దేవుని దృష్టికి యథార్థవంతుడు కాబట్టి యోసేపు ఎవరికి భయపడినవాడు కాదు, దిగులు పడినవాడు కాదు, చింతించినవాడు కాడు. బహుశా ఈ సంగతులను వారు ఆలోచించి ఉంటే బాగుండేది. యోసేపు పాపము చేసినందుకు శిక్షను అనుభవించలేదు, చెయ్యనందుకు అనుభవించాడు శిక్ష. ఇదొక విచిత్రమైన సంగతే కాదు. సాధారణంగా తప్పిదాన్ని బట్టి అనేక మంది శిక్షను అనుభవిస్తారు, ఇతడైతే నీతిని బట్టి శిక్షను అనుభవించాడు. అయితే దాన్ని శిక్ష అని అనటం కంటే శిక్షణ అని అనటం బాగుంటుంది. దేవుడి శిక్షణ. ఒక రకంగా అతడు అవమానాన్ని అనుభవించిన వాడే, కానీ ఘనతకు ముందు వచ్చినటువంటి అవమానం అది. అతనికి వచ్చిన ఘనత అతని అవమానాన్ని తేలగొట్టేసింది. మనుషులు ఇలాగున మాట్లాడుకుంటారు, నిజమేనేమో అనుకుంటారు. అది ఆ వ్యక్తికి దేవునికి మినహాయించి ఎవరికి తెలియదు. నీతిని అనుసరించుచు నశించిన నీతిమంతులు కలరు అనేటువంటి ఒక మాట దేవుని గ్రంథమునందు నేను మీకు గుర్తు చేయదలిచాను. అది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడిన మాట, నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటిని చూచితిని. అదేంటి? నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. ఈ మాట అర్థమైందా? నీతిని అనుసరించినప్పటికీ కూడా నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై ఉండి చిరాయువులైన దుష్టువులను కలరు. దుర్మార్గులై ఉండి చిరాయువులైన దుష్టులను కలరు. కాబట్టి రెండూ సాధ్యమే భూమి మీద. దుర్మార్గులై ఉండి కూడా ప్రపంచం చేత మంచి వాళ్ళని ఎంచబడిన వారు, సన్మార్గులై ఉండి కూడా ప్రపంచం చేత దుష్టులను ఎంచబడినవారు. అది సాధ్యమే. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని వీరు గ్రహించలేకపోయారు. భక్తి జీవితంలో నాణెమునకు ఒకవైపున మాత్రమే చూశారు, మరోవైపును మాత్రం వారు చూడలేకపోయారు. ఇక 18వ అధ్యాయం, యోబు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని బిల్దద్ మాట్లాడిన మాటలను నేను చదువుతూ ఉన్నాను. 18వ అధ్యాయము 4వ వచనం, కోపము చేత నిన్ను నువ్వు చీల్చుకొనివాడా. యోబును బిల్దదు మాట్లాడుతున్న మాట. కోపము చేత నిన్ను నువ్వు చీల్చుకొనివాడా,
నీ నిమిత్తం భూమి పాడుగా చేయబడిన, నీ నిమిత్తం కొండ దాని స్థానం తప్పున, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడక మునుపు వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును. యోబును భక్తిహీనునిగా చిత్రీకరిస్తూ ఉన్నాడు బిల్దద్. యోబును ఒక కోపిష్టి మనిషిగా చిత్రీకరిస్తున్నాడు బిల్దద్. వాటన్నిటికీ యోబు జవాబిచ్చాడు. ఇప్పుడు మన విషయం ఏంటంటే యోబును గురించి అతని స్నేహితులు ఏమనుకున్నారు అనేటువంటి విషయం. తర్వాత మూడో వ్యక్తి జోఫర్. జోఫర్ ఏమంటున్నాడో ఆ సంగతిని ఆలోచించేద్దాం. 11వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. ప్రవాహములు బయలుగా వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరం చెప్పవలను కదా. మేము మౌనంగా ఉంటే నీ నోటి నుంచి మాటలు ప్రవాహంగా వెళుతున్నాయి. ఒక మాటలో ఇలా చెప్పొచ్చు అర్థం చేసుకుంటప్పుడు, నువ్వేదో వాగుతున్నావు ఊరకొండకుండా. నీ వాగుడుకు అడ్డుకట్ట వేయాల్సిందే కదా. వదలబోతు వ్యాజ్యం న్యాయమని ఎంచదగునా, వదులుతూ ఉన్నావు నువ్వు. నీ ప్రగల్భములను విని మనుషులు మౌనంగా ఉండవలెనా? నీ ప్రగల్భములను విని, నీది ప్రగల్భాలు, నీది వాగుడు, నీది వదలబోతుతనం అంటూ జోఫర్ మాట్లాడడం ప్రారంభం చేశాడు. తర్వాత యోబు దానికి జవాబిచ్చాడు. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో జోఫర్ మాట్లాడుతున్నటువంటి మాటలను నేను మీకు గుర్తు చేస్తాను. 20వ అధ్యాయము 4వ వచనం. దుష్టులకు విజయము కొంతకాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండును. ఇక్కడ యోబును జోఫర్ దుష్టుడు అంటున్నాడు, భక్తిహీనుడు అని అంటున్నాడు. మొత్తానికి యోబు యొక్క ముగ్గురు స్నేహితుల యొక్క అభిప్రాయం మాత్రం ఒకటే. అదేంటంటే యోబు తప్పిదం చేశాడు, యోబు పాపం చేశాడు, యోబు భక్తిపరుడు కాదు మనం అనుకున్నట్లు భక్తిహీనుడైనటువంటి మనుషుడు. అందుకే భక్తిహీనునికి తగినటువంటి దండనను దేవుడు పంపించినాడు అని వారు మాట్లాడడం ప్రారంభం చేశారు. వారి నోటి నుండి విస్తారమైనటువంటి వేదాంతం బయటకు వచ్చింది. అయితే అది భక్తి అనే నాణానికి ఒకవైపునున్న వేదాంతమే కానీ మరొక వైపునున్న వేదాంతం కాదు. ఇలాగున ఉండగా మరొక వ్యక్తి మాట్లాడడం ప్రారంభం చేశాడు. యోబు గ్రంథం 32వ అధ్యాయంలో అతడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇతని గూర్చిన విషయాలు మనకు కనిపించవు. యోబు స్నేహితులు మాత్రం ముగ్గురే. అతని ఎదుట వారం దినాలు అతని పరిస్థితిని చూస్తూ దుఃఖించి తమ వస్త్రాలు చింపుకొని దుఃఖంతో అతని ఎదుట నిలిచిన వారు మాత్రం ముగ్గురే. మరొకడు మాత్రం ఎలీహు. అతడు వారికంటే పిన్న వయస్సు కలిగిన వాడు కాబట్టి మాట్లాడాలని కనిపెట్టు అతడు మాట్లాడడానికి ప్రారంభం చేశాడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. బూజీయుడైన బెరకయేలు కుమారుడు ఎలీహు ఇలాగు మాట్లాడసాగెను అని అంటూ అతడు మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఏం మాట్లాడుతున్నాడో అతని మాటలు 32వ అధ్యాయం అంతా ఉన్నాయి. 33వ అధ్యాయం 1వ వచనంలో అతని మాటలను నేను చదువుతున్నాను. యోబు, దయచేసి నా వాదాన్ని ఆలకించు, నా మాట చెవిని పెట్టు. ఇదిగో నేను మాట్లాడని ఆరంభించి తిని నా నోట నా నాలుక ఆడుచున్నది. ఏమండి, ఇంచుమించుగా సమకాలీనులతో మనము స్నేహం చేస్తాం. అంటే సమకాలీనులు ఒకే వయస్సు కలిగినటువంటి వారు. యోబు స్నేహితుల కంటే ఇతడు చిన్నవాడైనప్పుడు యోబు కంటే చిన్నవాడే కదా సాధారణంగా అనుకుంటే. మరి యోబునే గద్దించినట్లుగా వాదిస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు ఎలీహు. 33వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదివాను. 12వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను. ఈ విషయంలో నీవు న్యాయం కనిపెట్టలేదు, నేను నీకు ప్రత్యుత్తరం చెప్పేదను. నేను చెప్తా నీకు జవాబు. ఈ ముగ్గురు సరిగ్గా చెప్పలేదు నీకు. ఆ ముగ్గురిని నీ మాటల చేత, నీ చాణక్యత చేత వారిని ఓడిస్తూ ఉన్నావు. నీ మాటల యుక్తి చేత వారిని నువ్వు జయిస్తూ ఉన్నావు. ఇప్పుడు నేను నీతో మాట్లాడతా. దేవుని గురించి ఏమంటున్నావు నువ్వు? తన క్రియలో దేనిని గురించి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. ఎస్, వాస్తవమే.
ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు, ఆయనకు చెప్పాల్సిన అక్కర్లేదు. ఆయన సార్వభౌముడు విషయాలన్నింటిలో కూడా. ఆయన సమాధానం కలిగజేస్తే శిక్ష విధింపగలవాడేవాడు, ఆయన తన ముఖాన్ని దాచుకుంటే చూడగలవాడేవాడు. ఎస్, దేవుడు సార్వభౌముడు, ఏమైనా చేయగలుగుతాడు. కానీ ఇందుకే ఆయన ఇది చేశాడు అని చెప్పడానికి లేదు, ఇందుకు కాబట్టి ఇట్లా చేశాడు అని చెప్పడానికి లేదు. ఆయన సార్వభౌమత్వాన్ని ఆయన ఉపయోగించుకున్న దాలిచి వస్తే ఎందుకోసమే అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన తన క్రియలో దేని గురించి ప్రత్యుత్తరమేయుడు అని వ్రాయబడినట్లుగానే చెప్పబడినట్లుగానే దేని గురించి ఆయన మనకు దొరకడు. ఇది ఎలీహు యొక్క మాటగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక 34వ అధ్యాయం ఎలీహు మాటలు 5 నుంచి 12 వరకు నేను మీ కొరకు చదువుతున్నాను. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయం తప్పాడు. న్యాయవంతుడై ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినాను, నాకు మానజాలని గాయం కలిగినని యోబు అనుచున్నాడు. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచినీళ్ళ వల్ల తిరస్కారమును పానము చేయుచున్నాడు. అతడు చెడుతనము చేయు వారికి చెలికాడు ఆయను, భక్తిహీనులకు సహవాసి ఆయను అని ఈ మాటలు అతడు మాట్లాడడం ప్రారంభం చేశాడు. యోబు దుష్టుడు, యోబు భక్తిహీనుడు. విజ్ఞానం గల మనుషులారా మీరు ఆలకించండి. సర్వశక్తుడు దుష్కారం చేయటం అసంభవం, అసాధ్యం. ఈ శ్రమలు యోబుకు వచ్చాయి అంటే దేవుని వలన కలిగినవి కావు. సర్వశక్తుడు అన్యాయం చెయ్యడు, ఇంత అన్యాయం చేయడు. ఆస్తిని అంత పోగొట్టాడు, పిల్లల్ని పోగొట్టాడు, సంతానం పోయింది, సంపద పోయింది, ఆరోగ్యం పోయింది, మొత్తం అన్నీ పోయాయి. అయిన వారు దూరం అయిపోయారు. ఇంత ఘోరం జరుగుతుందా నీతిమంతునికి? జరగదు. దేవుడు అన్యాయస్తుడు కాడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు. ఇది వారి వేదాంతం, ఇది వారి ఆలోచన. ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. 35వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్న ఎలీహు మాట్లాడే మాట, నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును. నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును అన్నాడు. నువ్వు చెడ్డోడివి కాబట్టి చెడుతనపు యొక్క ఫలాన్ని నీవు అనుభవిస్తున్నావు అని మాట్లాడాడు. 36వ అధ్యాయము 2వ వచనం, కొంతసేపు నన్ను ఓర్చుకొనుము యోబు, ఈ సంగతి నీకు తెలియజేస్తాను. ఏలయనగా దేవుని పక్షముగా నేను ఇంకనూ మాట్లాడవలసి ఉన్నది అన్నాడు. నేను మాట్లాడేది దేవుని పక్షంగా మాట్లాడుతున్నాను అంటే ఈ ఎలీఫజు, బిల్దదు, జోఫర్ వీళ్ళంతా కూడా దేవుని పక్షంగా మాట్లాడలేదు. వారి వేదాంతం సరైంది కాదు, నేను చెప్తున్నాను విను, నేను దేవుని పక్షంగా మాట్లాడుతున్నాను అని మాట్లాడుతున్నాడు. దేవుని గురించిన కొన్ని సంగతులు చెప్తున్నాడు. అదే నేను మీకు మొదటి నుంచి చెప్తున్న మాట ఏమిటంటే, భక్తికి ఒకవైపునటువంటి సంగతిని గురించి మాత్రం వీళ్ళు బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు, రెండవ సంగతిని గురించి వీళ్ళు మాట్లాడటం లేదు. 38వ అధ్యాయం మొదటి వచనం, 38వ అధ్యాయం మొదటి వచనం, ఎలీహు అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే 38వ అధ్యాయం మొదటి వచనంలో, అప్పుడు యెహోవా సుడిగాల నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? ఎలీహును గురించి ఆయన మాట్లాడిన మాట, వీడెవడు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు అని ఎలీహును దేవుడే ప్రశ్నించాడు. వీడెవడు జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నాడు, అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నాడు, పౌరుషం తెచ్చుకో, నీ నడుము బిగించుకో అని దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తరువాత ఆయన యోబుకు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాడు. 40వ వచనం, మరియు యెహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, ఆక్షేపణలు చేయుచూచువాడు సర్వశక్తుడకు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, చిత్తగించుము, నేను నీచుడను. దేవునితో యోబు పలుకుచున్న మాట, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇవ్వగలను?
నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాట్లాడి తిని నేను మరల నోరెత్తను, 2 మార్లు మాట్లాడి తిని ఇక పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలోని ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. పౌరుషం తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరమేమో అని అన్నాడు. ఆ మాటలన్నీ కూడా 40-41 అధ్యాయంలో కనిపిస్తాయి. 42వ అధ్యాయంలోనికి రాగా మొదటి వచనంలో అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని నేను మాట్లాడగోర్చున్నాను, దయచేసి నా మాటలు ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటినైతే ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచుతూ ఉన్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అని యోబు దేవునితో మాట్లాడాడు. 2 సంగతులను గుర్తు చేస్తాను. దేవుడే అతని గూర్చి న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విడిచిపెట్టినవాడు, భయభక్తులు కలిగిన వాడని సాక్ష్యం ఇవ్వగా, యోబు జీవితంలో ఎన్నడే కానీ తప్పిదాన్ని మనం చూడలేం. అందుకే యోబు స్నేహితులు అతని గూర్చి తప్పుగా మాట్లాడినప్పటికీ కూడా యోబు మాత్రం చాలా ధీమాగా జవాబిచ్చాడు. అరే, నన్ను తప్పుపడుతున్నారు మీరు, అసలు నా హృదయమే నా మీద దోషారోపణ చేయదు, నన్ను నిందించదు. ఏదన్నా చేసి ఉంటే చూపించండి, ఒక్క తప్పిదమైన జరిగించుంటే నాలో చూపించండి అని గట్టిగా మాట్లాడాడు. ఎస్, అతడు తన జీవితంలో తన మనసాక్షి మట్టుకు యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఆ మాటలను పలికగలిగాడు తన స్నేహితులతో. అయితే దేవునితో మాట్లాడేటప్పుడు మాత్రం తనను తాను పూర్తిగా తగ్గించుకొని, అయ్యా నన్ను నేను అసహించుకొనుచున్నాను, నేను ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను, నేను నిన్ను గూర్చి మాట్లాడడానికి యోగ్యుడను కాను, నా కలిగిన శ్రమను బట్టి నేను పలికిన మాటలే కానీ నిన్ను గూర్చి మాట్లాడుటకు నేను యోగ్యుడను కానయ్యా అని తను తాను పశ్చాత్తాపడుచు ఉన్నాడు. అందువలన యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. యోబు పలికినట్లుగా మీరు యుక్తమైనది నన్ను గూర్చి పలుకలేదు. ఎస్, ఆదికాండం కంటే ముందుగానే వ్రాయబడింది అని యోబు గ్రంథాన్ని గురించి మనం ఎరుగుదాము కదా. అంటే మరి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు మోషే యొక్క కాలం కదా. అలాగైతే ఇప్పుడు ఇలాగనే చెప్పాలి, 3500 సంవత్సరాల క్రితం 3500 సంవత్సరాల క్రితం ఆనాటి మనుషులకు ధర్మశాస్త్రము లేకపోయినా వారికి తెలిసిన సంగతి ఇది, మంచి వాళ్ళను దేవుడు ఆదరిస్తాడు, చెడ్డవాళ్ళను దేవుడు శిక్షిస్తాడని. మనం భయభక్తులు కలిగి ఉంటే మనకు మేలు కలుగుతుంది. ఇది ఆనాటి మనుషులకు తెలిసిన సంగతి, 3500 సంవత్సరాల క్రితం ఉన్న మనుషులకు తెలిసిన సంగతి. ఇప్పుడు కూడా అదే సిద్ధాంతాన్ని, ఇప్పుడు కూడా అదే వేదాంతాన్ని, ఇప్పుడు కూడా అదే బోధన బోధిస్తే ఇది ఏమన్నా న్యాయమైన విషయమేనా? వారు ఒకవైపును మాత్రమే చూశారు. మనం భక్తి నాణానికి 2 వైపును కూడా చూడాలి, చూపించాలి. నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అది కదా ప్రభు చెప్పిన మాట. సర్వశక్తుడు అన్యాయం చేస్తాడా? ఆయన కీడు చేస్తాడా? ఆయన నష్టం చేస్తాడా? అనేటువంటివి నాటి మాటలు. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. నీతిగా బ్రతికినప్పటికీ కూడా
ఈ భూమి మీద అన్యాయాన్ని అనుభవించిన మనుషులు ఉన్నారు అని దైవ గ్రంథమే గట్టిగా చెప్తుంది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకుతారు. ఏం తప్పిదం చేశాడని వారు ప్రభువును శిక్షించారు, కొరడాలతో కొట్టారు. ఈయన యందు ఏ తప్పిదమూ లేదు అని ఆ న్యాయాధిపతియే 3 పర్యాయములు పలకలేదా? మరి ఎందుకు శిక్షించారు? ఆయన నీతిమంతుడు. మన తప్పిదం కోసం, మన పాపం కోసం ఆయన శిక్షను భరించిన మాట వాస్తవమే. ఆయన మనుషులు చూడడానికి ఆయన ఏ తప్పిదం, నోటి మాటలో కూడా పాపము లేదు అని దేవుని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన శిష్యుల సంగతి ఏమిటి? అపోస్తలులైన పౌలు సంగతి ఏమిటి? వాళ్ళు తెలుసుకున్నది ఏమిటంటే భక్తికి ఒకవైపున సంగతే కాక భక్తికి రెండో వైపున సంగతిని కూడా తెలుసుకున్నారు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 35 వచనాల వరకు భక్తికి ఒకవైపున, 36వ వచనం నుండి చివరి దాకా మరొక వైపున 2 దిక్కులను చూపిస్తూ ఉంది ఆ అధ్యాయం. భక్తి నాణ్యమునకు ఉన్నటువంటి 2 దిశలను ఆ నాణ్యం చూపించగలుగుతుంది. విశ్వాసమును బట్టి కొందరు గొప్ప కార్యాలు జరిగించారు, అదే విశ్వాసం నిమిత్తమై కొందరు తమను తాము అప్పగించుకున్నారు. విశ్వాసమును బట్టి కొందరు మృతులైన తమ వారిని తిరిగి మరలా పొందగలిగినారు, అదే విశ్వాసమును బట్టి, అదే విశ్వాసం కోసం కొందరు మృతులు అయ్యారు. ఈ 2 కోణాలలో చూడకపోతే భక్తి జీవితాన్ని నిష్ప్రయోజకులం అవుతాం. అయినా ఈ భూమి మీద పొందేటువంటి భక్తి ద్వారా పొందాలనుకున్న సకల సౌకర్యాలు అదే కదా ఇప్పుడు బోధించే బోధ. యేసు ప్రభువును నమ్మితే మీకేమి ఇబ్బంది కలగదు. మీరు నిరుద్యోగులైతే మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది. ఇంకే ఈ వరుస పెట్టుకుంటూ పోతే ఇవే కదా, ఈ మాటలే కదా వినిపించేది. వారు మీకు భక్తిని గురించి ఒకవైపున మాత్రమే చూపిస్తున్నారు, రెండో వైపున ఆయన నిమిత్తం శ్రమలు అనుభవించాలి. ఒకని ఇంటి వారి వానికి విరోధులవుతారు. ప్రభు చెప్పిన మాట. తండ్రికి కుమారునికి పడదు, తల్లికి కుమార్తెకు పడదు. ప్రభువును బట్టి నా నిమిత్తం జనులు మిమ్ము నిందించి హింసించి. పౌలంటాడు, నేను నా సొంత ప్రజల వలన శ్రమలను అనుభవించి తినని తెస్సలోనికీయులకు రాస్తూ, మీరు కూడా మీ సొంత ప్రజల వలన శ్రమలను అనుభవించారు అని అన్నాడు. గనుక ప్రియులారా, భక్తిని బట్టి సంతోషిస్తున్నారా? దేవునికి స్తోత్రం. భక్తి నిమిత్తమై శ్రమలను అనుభవిస్తున్నారా? దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అని, అందుకు నువ్వు అర్హుడవయ్యావని ఆయన స్తుతించండి, గణపరచండి. ఏది ఏమైనప్పటికీ కూడా భక్తి జీవితం అంటే భూమి మీద సుఖ సంతోషాలతో బతకటం మాత్రం కానే కాదు. ఆ మాటకు వస్తే భక్తిపరుల కంటే భక్తిహీనులే ఎక్కువ సంతోషంగా బతుకుతున్నారు, ఎక్కువ సుఖంగా బతుకుతున్నారు. భూమి మీద ఉన్నటువంటి జీవితాన్ని బట్టి భక్తిని బేరీజ్ వేయడానికి వీలు లేదు. భూమి మీద ఉన్న సుఖం శాశ్వతం కాదు, పరసంబంధమైన సుఖం అది శాశ్వతం. అట్టి పరసంబంధమైన సుఖం కావాలి అంటే రక్షకుడైన యేసునాథుని, నీకోసం ప్రాణం పెట్టిన ప్రియ ప్రభువును హృదయమందు స్వీకరించి పాపక్షమాపణ పొంది ఆయన రక్తధారలో శుద్ధి కావాలనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అట్లు కాకపోతే భక్తి యొక్క అసలు సంగతిని గ్రహించలేవు. కాబట్టి ప్రభువునకు జీవితాన్ని అప్పగించు. అలాగే భక్తి విషయమై క్షేమం పొందుతుంటే సంతోషం, భక్తిని బట్టి నష్టాన్ని అనుభవిస్తుంటే ఎంతమాత్రం కూడా దుఃఖించకు. ప్రభు నీతో కూడా ఉన్నాడు, ఉంటాడు. దాన్ని బట్టి ప్రతిఫలం పరలోకమందు అనుభవిస్తావు. ఇంకొక మాట చెప్తాను. భక్తిని బట్టి నువ్వు ఏ మేలు పొందినా భూమి మీద అదంతా అశాశ్వతం. భక్తిని బట్టి భూమి మీద ఏ మేలును పొందినా అదంతా అశాశ్వతం. భక్తి నిమిత్తమై అనగా ప్రభువు నిమిత్తమై నువ్వు ఏ కష్టాన్ని పొంది అనుభవించినా దాని ప్రతిఫలం మాత్రం పరలోకమందు శాశ్వతం. ఈ సంగతిని గుర్తించి ప్రభువునకు జీవితాన్ని అప్పగించు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తూ ఉన్నా. యోబును భక్తి జీవితాన్ని మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేని
యోబు స్నేహితులు పలికిన మాటలను మేము విన్నాం. ప్రత్యక్షత లేని దినాల్లో వారు పలికిన మాటలు శ్రేష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి. మీకు స్తోత్రాలు. వారు భక్తి జీవితాన్ని అర్థం చేసుకున్న వైనమును మేము ఆలోచించాం. అయితే ఇప్పటికీ వారి వలే కాకుండా మేము జీవితాల్లో ప్రత్యక్షత పొందిన వారంగా, మా చేతుల్లో గ్రంథం కలిగిన వారంగా మిమ్మల్ని గూర్చి అనేక సంగతులను తరచి శోధించుటకు, పరిశోధించుటకు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఆ సంగతులను గ్రహించిన వారి మాటలను అంగీకరించుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. భక్తిని గూర్చిన సంగతులు పరిశోధించుటకు, వాటి సారాన్ని గ్రహించుటకు, దాని యందు నిలిచి ఉండుటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. భక్తి జీవితాన్ని బట్టి శ్రమను పొందే భక్తులందరి కొరకు ప్రార్థన. వారు ఏ దేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, అది ఇంటి వారి వలన అయినా, బయటి వారి వలన అయినా, పరుల వలన అయినా, ప్రభుత్వం వలన అయినా మీరు కరుణించండి, వారిని జ్ఞాపకం చేసుకునండి, వారికి ఓపికను అనుగ్రహించండి, సహనమును దయచేయండి. మీకోసం దాన్ని సహించడానికి మీరు కృప చూపించమని వేడుకొంచుంటున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నా. మా దేశాన్ని కరుణించండి, ప్రపంచాన్ని కరుణించండి, వ్యాధి నుంచి దూరం చేయండి, మా పూర్వదినాలను మాకు కలిగించండి, మేము మీకు ఇష్టముగా బ్రతుకుటకు నేర్పించండి. మీ కొరకై ఈ కొద్ది కాలపు జీవితంలో మేము శాశ్వతమైన ఫలం కోసం ప్రయాసపట్టకు సహాయం చేయమని అడుగుచు నీ హస్తాలకు అప్పచెప్పుకొనొచ్చు. మీ మాట విన్న బిడ్డలందరినీ దీవించమని క్రీస్తుపేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.